సో హాయ్ అండి. సో స్టేట్ యూనివర్సిటీస్కి, ఫెడరల్ యూనివర్సిటీస్కి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే అసలు తేడానే లేదండి సార్. అంటే స్టూడెంట్స్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే రష్యాలో నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నానండి. గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ అని చెప్తున్నాను. సో అంటే మనకు ఉంటారు కదా సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనొచ్చు, లేదా వాట్ ఎవర్ అక్కడ చదివే స్టూడెంట్స్ అవ్వచ్చు. అంటే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీకి, ఫెడరల్ యూనివర్సిటీకి, స్టేట్ యూనివర్సిటీలో సంబంధం లేదంట. అసలు అక్కడ చదివేదేమి ఉండదంట. ఏ కాలేజీ ఒకటేనంట. ఆడికి వెళ్ళడం కొంతమంది చెప్తున్నారు అక్కడికంటే కోచింగ్ తీసుకోవడమేనంట. ఊరికి వెళ్ళడం రావడం, ఊరికి ఏదో అడ్మిషన్ అదే ఏదో వెళ్ళాము వచ్చాము, ఎంత తక్కువ బడ్జెట్లో ఉంటే అంత తక్కువ బడ్జెట్లో చదువుకోవడం బెటరు. తర్వాత అసలు అక్కడ చదివేం చెప్పరు, స్టాండర్డ్స్ ఏముండవు. మనం ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని ఏదో చదివామంటే చదివాము, వచ్చామంటే వచ్చాము, ఎందుకు వచ్చారా బాబు అనేది ఊరికి డిగ్రీ కోసం రావడము అని చెప్తున్నారండి బేసికల్ అక్కడ చదివే స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళు చదివే యూనివర్సిటీస్ అలాంటి బేసికల్గా అవన్నీ మోస్ట్లీ కదా 100% స్టేట్ యూనివర్సిటీస్ అవి. ఎందుకంటే 2 లక్షలు ట్యూషన్ ఫీజు సంవత్సరానికి, 1,50,000, 2.5 లక్ష సంవత్సరానికి. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ మినిమం 3 లక్షల నుంచి 4 లక్షలు ఛార్జ్ చేస్తుంటే ₹1,00,000, 2 లక్షలు లో బడ్జెట్ అని అప్పుడే పెట్టిన కాలేజీలు, మొన్న స్టార్ట్ చేసిన కాలేజీలు చదివితే అంతే ఉంటుంది. నేను ఎందుకు ఫెడరల్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ ఫెడరల్ అంటే నేషనల్ రీసెర్చ్ అసలు సపరేషన్ అసలు దీనికి సంబంధం అంతా ఒకటేనంటే ఎడ్యుకేషన్ అంతా కాదండి. మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు క్లియర్గా ఇచ్చున్నారు ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కోసం. అంటే మీకు కంట్రీ వైడ్ మంచి స్టాండర్డ్స్ అంటే కంట్రీలో టాప్ యూనివర్సిటీస్ అంటే మనం ఏం చెప్తాము ఫెడరల్ యూనివర్సిటీస్. ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి యూనివర్సిటీ ఏం చదువుతాం నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. అంటే మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మంచి అంటే ఇప్పుడు మన ఢిల్లీ ఎయిమ్స్ ఎందుకు పెట్టారు? అందుకే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ పెట్టేది, అందుకే ఫెడరల్ యూనివర్సిటీస్ పెట్టేది. అసలు ఢిల్లీ ఎయిమ్స్ ఎందుకు పెట్టారు? ప్రతి స్టేట్కి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే మీకు టాప్ నాచ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి.